తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల హైదరాబాద్ వచ్చిన సమయంలో జరిగిన కోలాహలం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. బేగంపేట విమానాశ్రయం నుంచి నక్లెస్ రోడ్ వరకు జగన్ స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన భారీ కటౌట్లు తీవ్ర చర్చకు దారితీశాయి. విచిత్రం ఏమిటంటే ఈ స్వాగత తోరణాలు ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ నేతలు కావడం విశేషం. అసలు తెలంగాణలో ఎలాంటి రాజకీయ ఉనికి లేని జగన్ కు గులాబీ నేతలు ఇంత భారీ స్థాయిలో స్వాగతం పలకాల్సిన అవసరం ఏమొచ్చింది? రాబోయే గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ ఈ కొత్త వ్యూహానికి తెరలేపిందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే పూర్తిగా పరిమితమైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ పర్యటన తెలంగాణలో అనూహ్య రాజకీయ చర్చకు తెరలేపింది. ఈ నెల 21న నగరంలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్కొచ్చారు. ఆయనను రిసీవ్ చేసుకునేందుకు బేగంపేట ఎయిర్పోర్టుకు వందలాది మంది అభిమానులు బారులు తీరారు. విమానాశ్రయం నుంచి నెక్లెస్ రోడ్ వరకు జగన్కు ఘన స్వాగతం పలుకుతూ భారీ స్థాయిలో స్వాగత తోరణాలు, కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సాధారణంగా తమ పార్టీ అధినేత వస్తున్నారంటే స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలు ఇలాంటి ఏర్పాట్లు చేయడం సహజమే. కానీ ఇక్కడ సీన్ పూర్తిగా రివర్స్ అయింది. జగన్కు స్వాగతం పలుకుతూ ఈ భారీ కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు చేసింది సొంత పార్టీ శ్రేణులు కాదు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న భారత రాష్ట్ర సమితి నేతలు స్వయంగా ఈ ఏర్పాట్లు చేయడం అందరినీ విస్మయానికి గురిచేసింది. బేగంపేట నుంచి నెక్లెస్ రోడ్ వరకు ఎక్కడ చూసినా గులాబీ నేతల కటౌట్లే దర్శనమిచ్చాయి. తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కనీస రాజకీయ ఉనికి లేదు. గత కొన్నేళ్లుగా ఆ పార్టీ ఇక్కడ ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయడం లేదు. ఆ పార్టీ కార్యకలాపాలు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే పరిమితమయ్యాయి. అలాంటప్పుడు తెలంగాణలో, అది కూడా హైదరాబాద్ నడిబొడ్డున జగన్కు ఈ రేంజ్లో స్వాగత కటౌట్లు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందనే చర్చ అటు రాజకీయ వర్గాలతో పాటు ఇటు సామాన్య జనంలోనూ జోరుగా సాగుతోంది. గులాబీ పార్టీ నేతలు కావాలనే పనిగట్టుకుని ఈ స్థాయిలో హడావుడి చేయడం వెనుక ఒక బలమైన రాజకీయ వ్యూహం దాగి ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో ఏ పని ఊరికే జరగదన్న నానుణ్ణి నిజం చేస్తూ జగన్ పర్యటనను బీఆర్ఎస్ నేతలు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారని స్పష్టమవుతోంది. పొరుగు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పర్యటనను తమ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం వెనుక గులాబీ నేతల దీర్ఘకాలిక ఆలోచనలు ఉన్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి గులాబీ నేతలు ఇంత గ్రాండ్గా వెల్కమ్ పలకడం వెనుక భవిష్యత్ రాజకీయ అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో త్వరలో జరగబోయే 3 కీలకమైన మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలే ఈ హడావుడికి ప్రధాన కారణమనే రాజకీయ విశ్లేషణలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఏపీ రాజకీయాలకే పరిమితమైనప్పటికీ ఆయనను ఆరాధించే అభిమానులు, వైసీపీ సానుభూతి పరులు, కార్యకర్తలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా పెద్ద సంఖ్యలో స్థిరపడి ఉన్నారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ సెటిలర్ల ఓట్లపైనే బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా కన్నేసిందనే మాట బలంగా వినిపిస్తోంది. జగన్కు ఇంత ఘనంగా, ఆత్మీయంగా స్వాగతం పలకటం ద్వారా వచ్చే స్థానిక ఎన్నికల్లో ఆ వర్గం ఓట్లు తమకు పూర్తిగా కలిసి వస్తాయని బీఆర్ఎస్ నాయకత్వం బలంగా విశ్వసిస్తోంది. ఈ 3 కార్పొరేషన్ల పరిధిలో ఉన్న జగన్ అభిమానుల ఓటు బ్యాంకును పూర్తిగా బీఆర్ఎస్ వైపు మళ్లించడం కోసమే గులాబీ నాయకులు పక్కా ప్రణాళికతో ఇలాంటి భారీ ఏర్పాట్లు చేశారని స్పష్టమవుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 2 చోట్ల ఓట్లు ఉన్నవారు చాలా మంది ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా తమ ఏపీ ఓట్లను తొలగించుకున్నారు. అదే సమయంలో అత్యధిక సంఖ్యలో సెటిలర్లు తమ ఓట్లను ఏపీలో తొలగించుకుని హైదరాబాద్లోనే శాశ్వతంగా కొనసాగించుకునే నిర్ణయం తీసుకున్నారు. సరిగ్గా ఆ వర్గంలో ఉన్న జగన్ అభిమానులను తమ వైపు తిప్పుకోవడం, ఎటూ వెళ్లకుండా వారి ఓట్లను తమ పార్టీకే గుండుగుత్తగా మళ్లించుకోవడమే బీఆర్ఎస్ అసలు సిసలు వ్యూహం అని చెప్పుకుంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున రోడ్ల పొడవునా ఏర్పాటు చేసిన కటౌట్లను, స్వాగత తోరణాలను జగన్ స్వయంగా చూసి చూడనట్టు వదిలేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వైఎస్ జగన్ ఫోటోలతో కలిపి ఏర్పాటు చేసిన ఈ భారీ కటౌట్లు మాత్రం సగటు వైసీపీ అభిమానుల మనసులో బలంగా ముద్ర వేసుకుని నిలిచిపోతాయనే భావన గులాబీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఆ రోడ్డులో ప్రయాణించే ప్రతి అభిమాని దృష్టిని ఆకర్షించేలా ఇవి ఏర్పాటయ్యాయి. గ్రేటర్ పరిధిలో రాబోయే 3 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేరుగా పోటీ చేసే అవకాశం లేదు.
అలాగని తెలంగాణలో పలానా పార్టీకి ఓటు వేయాలని, ఎవరికి సపోర్ట్ చేయాలో కూడా ఆ పార్టీ బహిరంగ ప్రకటన చేసే అవకాశం కూడా లేదు. సరిగ్గా ఈ సందిగ్ధతను తమకు అనుకూలంగా మార్చుకునే ఉద్దేశంతోనే జగన్ ఫోటోలతో పాటు బీఆర్ఎస్ నేతల ఫోటోలు కటౌట్లలో పెద్ద ఎత్తున పెట్టడం ద్వారా వైసీపీ అభిమానులను సులభంగా తమ వైపు తిప్పుకోవచ్చనే తెలివైన ఆలోచన బీఆర్ఎస్ నేతలు చేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు, గులాబీ పార్టీ పెద్దల ప్రత్యక్ష పాత్ర ఉండకపోవచ్చని తెలంగాణ భవన్ వర్గాలు అంతర్గతంగా చెబుతున్నాయి. బీఆర్ఎస్లోనే ఉంటూ జగన్మోహన్ రెడ్డి అంటే తీవ్ర అభిమానం ఉన్న కొందరు నాయకులే సొంత ఖర్చుతో ఇలా కటౌట్లు, బ్యానర్లు పెట్టి ఉంటారని పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా జగన్ హైదరాబాద్ పర్యటన కార్పొరేషన్ ఎన్నికల ముంగిట సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీసింది.